మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అటకెక్కినట్టేనా? రివర్స్లో ఈడీ అధికారుల మీదే ఇప్పుడు కేటీఆర్ కేసు నమోదు చేయబోతున్నారా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అటకెక్కినట్టేనని రివర్స్లో కేటీఆర్ఏ ఇప్పుడు ఈడీ అధికారుల మీద కేసు నమోదు చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏం జరుగుతుంది సార్ అసలు? భారతదేశంలో జరిగేటువంటి అంశాల మీద కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద కానీ మాజీ మంత్రి కేటీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం మహారాష్ట్రలో జరిగింది. ఈ పరిణామాన్ని కనుక చూసినటువంటి కేటీఆర్ ఖచ్చితంగా ఈడీ మీద కేసు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. కేటీఆర్ గారి దూకుడు, ఆయన మాటలు మనం పరిగణలో తీసుకొని విశ్లేషించుకుంటే, ఎందుకంటే ఇక్కడ ముంబైలో రాజేష్ జైన్ అనేటువంటి ఒక అతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. ఆయన రాకేష్ జైన్ అనే అతను రియల్ ఎస్టేట్ చేస్తుంటారు ముంబైలో. అతను ఈడీ కేసు అతని మీద పెట్టింది. ఈడీ విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరైన తర్వాత ఆయన మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఈడీ అతన్ని ఇబ్బంది పెట్టింది. ఈడీ ఇబ్బంది పెట్టినటువంటి తీరుని సవాల్ చేస్తూ ముంబై కోర్టులో పిటిషన్ వేశాడు. మొత్తం పరిశీలించిన తర్వాత ముంబై కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ఏంటంటే, ఈడీ అధికారులు ఉన్నాయి కదా అని చెప్పేసి విచారణకు పిలిచి మీరు వేధిస్తున్నారు, ఇలాంటి వేధింపులకు మీరు దూరంగా ఉండండి, మీరు దర్యాప్తు సంస్థ అత్యున్నతం అయినప్పటికీ మీ ఇష్టానుసారం పిలిచి వేధించడానికి, వేధింపులకు గురి చేయడానికి లేదు. మీరు చట్ట ప్రకారం ఏదైనా చేయండి, అంతే తప్ప మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఎవరిని బట్టి వాళ్ళని పిలిచేసి అక్కడ ఏం జరగకుండానే మీరు ఇబ్బందులు పెడితే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ముంబై హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఈడీకి. ఈ కేసు, ఈ తీర్పు కనుక చూస్తే కేటీఆర్ గారు కామ్గుంటారా? మామూలుగానే ఆయన ఏమంటున్నారు, అసలు డబ్బులు ఎక్కడ మిస్యూజ్ అయ్యి చెప్పమంటున్నాడు. డబ్బులు పంపించాం ఇక్కడి నుంచి, ఆ డబ్బులు మేము తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కంపెనీ, లండన్కు సంబంధించిన కంపెనీ. ఇక అవినీతి ఎక్కడ జరిగింది అని అంటాడు ఆయన. మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, అవినీతి ఎక్కడ జరిగింది, అక్రమం ఎక్కడ జరిగింది అని అంటాడు ఆయన. మీకు ప్రాసెసింగ్లో కొన్ని ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ డైవర్ట్ చేయొచ్చా లేదా అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్కి కొన్ని విశిష్టాధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ విశిష్టాధికారాలతో నేను చేశాను, ఫైల్ పుట్టప్ నేనే చేశాను, నేనే వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాను, వాళ్ళు చేశారని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు అవినీతి జరిగింది అంటున్నారు కదా, దీంట్లో ఎక్కడ జరిగింది? ఒకవేళ అవినీతి జరిగింది అనుకుంటే మీరు అసలు తీసుకున్న అతన్ని మీరు ఎందుకు ఈ కేసులో మీరు పెట్టడం లేదు? కేసులో తీసుకుని ఇప్పుడు ఫార్ములా ఈ కంపెనీ ఉంది కదా లండన్ది, దానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు విచారించాలి కదా. మీరు వాళ్ళని విచారిస్తే కదా అసలు ఫండ్స్ ఎటుపోయినాయి అని చెప్పేది. మీరు ఎందుకు విచారించట్లేదు వాళ్ళని? అసలు ఈ కేసులో వాళ్ళని ఎందుకు మీరు మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. ఈ కేసు అసలు అవినీతే లేని చోట అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీ వాళ్ళు విచారించడం ఏంటి? మనీ లాండరింగే లేని చోట మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ విచారించడం ఏంటి? ఇదంతా కూడా వేధింపులకు గురి చేయటమేను. ప్రభుత్వం కావాలని చెప్పి రాజకీయ పరంగా వేధిస్తుందని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు. విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరైన సందర్భంగా ఈడీ వేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాను, నేనే అడిగిన దానికి వాళ్ళే సమాధానం చెప్పలేకపోయారని కూడా మీడియాకి చెప్పాడు ఆయన. అది ఏసీబీ వాళ్ళకు కూడా అదే చెప్పాడు. ఏసీబీ వాళ్ళు ఈడీ వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 4 క్వశ్చన్లు తీసుకొని 40 సార్లు అడిగారు. అంతకుమించి అక్కడ ఏం లేదు అడగడానికి. ఏముంది అడగడానికి? ఫార్ములా ఈ రేస్ పెట్టాము, ఆల్రెడీ జరిగింది ఫార్ములా ఈ రేసు. ఆ తర్వాత వాళ్ళు ఒప్పందం నుంచి, త్రైపాక్షిక ఒప్పందం నుంచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన తర్వాత హెచ్ఎండిఏ నుంచి మేము ఫండ్స్ పంపించి ఫార్ములా ఈ రేస్ నిర్వహించాము. ఇది కళ్ళకు కనపడుతుంది. బ్రాండ్ హైదరాబాద్ కోసం మేము చేసాము. కేవలం బ్రాండ్ హైదరాబాద్ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తే అవినీతి జరిగిందని మీరు అంటారా? ఎక్కడ ఒక పైసా కూడా అవినీతి జరగలేదు కదా. ఇక్కడ నుంచి పంపించినటువంటి 45 కోట్ల రూపాయలు ఈ ఫార్ములా ఈ రేసుకి చేరిందా లేదా? చేరబట్టే కదా వాళ్ళు వచ్చి ఈ రేసుకు నిర్వహించింది.
మరి ఇంకెక్కడ అవినీతి జరిగింది, ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఉమ్, ఇదే ఆర్గ్యుమెంట్ తోటిగా ఆయన కనుక పిటిషన్ వేస్తే ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో రాకేష్ జైన్ విషయంలో ఉమ్, ఆ కేసును బేస్ చేసుకుని తెలంగాణ హైకోర్టులో కనుక పిటిషన్ వేస్తే బహుశా ఈడీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది హైకోర్టు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మనం కోర్టుల్లో మనం చూస్తుంటాం, ఉమ్, కోర్టులో ఎప్పుడు కూడా వీళ్ళు వాదులు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఫలానా కేసు అప్పుడు ఇలా చేశారు, ఫలానా కేసు అప్పుడు మద్రాస్ కోర్టు ఎలా చెప్పింది, ఫలానా కేసు అప్పుడు ముంబై కోర్టు ఎలా చెప్పింది, ఫలానా కేసు అప్పుడు గుజరాత్ కోర్టు ఎలా చెప్పింది, ఫలాని సందర్భంలో ఫలాని కేసులో ఢిల్లీ కోర్టు ఈ విధంగా చెప్పింది, కాబట్టి ఇక్కడ కూడా ఇలాంటిదే కాబట్టి దీన్ని కొట్టేయండనో లేదా దీన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి వాదిస్తూ ఉంటారు వీళ్ళు. ఉమ్, సో ఇప్పుడు ఈడీ మీదనే ఉల్టా కేసు పెట్టేసి కేటీఆర్ గారు పిటిషన్ కనుక వేస్తే ముంబై కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకొని ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈడీ మీద కేసు పెట్టినటువంటి సందర్భాలు బహుశా నేను అనుకుంటా పెద్దగా లేవనుకుంటా, చాలా తక్కువ. కానీ సిబిఐ మీద పెట్టారు, సిబిఐ అధికారుల మీద పెట్టారు. ఉమ్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో విచారణకి వెళ్ళినటువంటి రామ్ సింగ్ అనేటువంటి అధికారి, ఉమ్, ఆయన మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారు. ఉమ్, కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారని, ఉమ్, ఎవరైతే ఆ కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈయనని చెప్పి ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు. ఉల్టా కేసు పెడితే అతను విచారణ అధికారి నుంచి కూడా తప్పుకుని వెళ్ళిపోయారు. ఉమ్, సిబిఐ అధికారుల మీద పెట్టారు. జడ్జెస్ని కూడా ఒకనొక సమయంలో ఏసీబీ చేత ట్రాప్ చేయించి జైల్లో పెట్టించారు. పట్టాభి అనేటువంటి జడ్జిని కూడా ఉమ్, అప్పుడు వివి లక్ష్మీనారాయణ జేడీగా ఉన్నప్పుడు, సిబిఐ జేడీగా ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఓబులాపురం మైనింగ్ కేసులో ఉమ్, ఆయనకి బెయిల్ ఇచ్చేదానికి పట్టాభి అనే అతను డబ్బులు తీసుకున్నాడు జడ్జి. ఓకే. అప్పుడు ఏసీబీతో ట్రాప్ చేయించేసి జేడీ లక్ష్మీనారాయణ ఆయన పట్టించి జైల్లో పెట్టించారు. ఉమ్, కానీ ఈడీని ఎప్పుడు జైల్లో పెట్టించారు, ఎందుకంటే ఈడీకి ఉండేటువంటి పవర్స్ అలాంటి. ఉమ్, ఆ పవర్ను ఉపయోగించుకొని మీరు వేధిస్తున్నారు, మనీ లాండరింగ్ అని అదని ఇదని, కాబట్టి మీరు అలా వేధించడానికి లేదు అని చెప్పి ముంబై హైకోర్టు చెప్పింది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఈడీ మీద ఈడీని హెచ్చరిస్తూ ఈడీకి చురకలు వేస్తూ ముంబై హైకోర్టు చెప్పింది కాబట్టి ఈడీ మీద కేసు పెట్టినా ఆశ్చర్యపోవసలేదు కేటీఆర్. ఓకే. ఎందుకంటే కేటీఆర్ దూకుడు, కేటీఆర్ మాటలను చూస్తుంటే అసలు ఏమీ జరగలేదు అక్కడ అంటున్నారు. ఉమ్, ఏమీ జరగలేదు అన్నప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇప్పుడు ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేసేసి ఒకవేళ కేసు పెట్టకపోతే కనుక ఏం జరిగిందని చెప్పి ఈయన ఒప్పుకున్నట్టే. ఇప్పుడు ఉమ్, ఇది ముంబై హైకోర్టు ఇచ్చినట్టు తీర్పుని బేస్ చేసుకొని కేసు కనుక ఈయన పెట్టకపోతే రివర్స్ ఆలోచించే అవకాశం కూడా ఉందిగా ఉమ్, అందరూ. ఇప్పుడు ఈడీ మీద కేసు పెట్టాలి కేటీఆర్ గారు. ఉమ్, ఇప్పుడు వాస్తవంగా కేటీఆర్ గారు పెట్టే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు అంటున్నారు. ఏదన్నా జరిగితే ఇప్పటికి అరెస్ట్ చేయాలి కదా. ఉమ్, ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి ఎప్పటి నుంచి వినపడుతుంది మనకి? 2 నెలల నుంచి 3-4 నెలలు వినపడుతుంది. 3-4 నెలల నుంచి వినపడుతుంది. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2-3 నెలల నుంచి స్టార్ట్ చేసింది. అవును. మధ్యలో లిక్కర్ స్కామ్ వచ్చేసింది కవిత, అది పోయిన తర్వాత ఈయన వచ్చింది. ఇప్పటి వరకు లేదు, అటకెక్కిందా లేదా ఉందా అనేది తెలియదు. ఈడీ వచ్చింది, ఏసీబీ వచ్చింది, విచారించింది. ఉమ్, మరి ఏం సాధించారు? అరెస్ట్ చేశారంటే చేయలా. అంటే అరెస్ట్ కాలేదు కాబట్టి అటకెక్కినట్టేగా. అంతే, అరెస్ట్ కాబట్టి అటకెక్కినట్టే. ఉమ్, అది అటకెక్కిందనే లేదని తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే కేటీఆర్ గారే ఈడీ మీద కేసు పెట్టాలి ఇప్పుడు.